హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్విష్దీప్ అఫీషియల్. ఈ వీడియోలో అయితే మనం తవా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసుకొని హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకొని నేను 1½ స్పూన్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ప్రిపరేషన్ దేనికంటే వంకాయలు కోసేటప్పుడు వంకాయల పైన ఇలాగా పూయడానికండి మసాలా లాగా. చూస్తున్నారు కదా! ఇలాగైతే కొంచెం కూడా వాటర్ కలుపుకోకుండా ఇలాగ ముద్దగా అయితే తయారు చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం వంకాయలు కట్ చేసేసుకుందాం. నేనైతే 4 వంకాయలు తీసుకున్న చిన్నవి. మీ ఇష్టం పెద్దవి కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు. అండ్ నేనైతే వాటర్‌లో కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటాను. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! నేనైతే వంకాయల్ని మీడియం సైజులో కోస్తున్నానండి. అటు లావుగా కాదు, ఇటు సన్నంగా కాదు. చూస్తున్నారు కదా! ఈ విధంగా కోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి అట్ల పెల్లం మీద వేయించేటప్పుడు కూడా మనకి తొందరగా అనేది కుక్ అయిపోతుంది. వంకాయ ముక్కలన్నీ ఇలా కోసేసుకొని ఉప్పు వాటర్‌తో బాగా కడుక్కోవాలి. తర్వాత మనం హోమ్‌మేడ్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగానే. ఆ మసాలాలో అయితే ముందు వైపు, వెనక వైపు కూడా ఇలాగైతే రాసేసుకోవాలి ఆ మసాలా. ఎందుకంటే మనకి కండ్ర ఎక్కదనమాట. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి. ఒక్కొక్క వంకాయ ముక్కని చూస్తున్నారు కదా! ఇలా విడివిడిగా తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటా ఉండాలి మసాలా. అప్పుడే మనకి వంకాయ అనేది కూడా తొందరగా మగ్గుతుంది. చూస్తున్నారు కదా! నేనైతే ఒకటి తర్వాత ఒకటైతే చేసుకుంటాను. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాతే మీరు చేసుకోవాలి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేసాను కెమెరా. చూస్తున్నారు కదా! మనం స్టవ్ వెలిగించుకొని ఇంకా అట్ల పెల్లం పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి టాస్క్ మొదలైంది. ఇది బాగా సిమ్‌లో ఉండాలండి. 20 మినిట్స్ ప్రాసెస్ అయినా మనకి సిమ్‌లో పెట్టుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అటువైపు మాడిపోకుండా నేనేం చేశానంటే వీడియో తీస్తున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టాను. తొందరగా అనేది మాడింది. వేసేసుకున్న తర్వాత అట్ల పెల్లం మీద ఒకటి తర్వాత ఒకటి 5 మినిట్స్‌కోసారి తిప్పుకోవాలి. చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. కొంచెం టైం టేకెడ్ ప్రాసెస్ అయినా టేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! నేనైతే మధ్య మధ్యలో ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. ఫైనల్లీ మనకైతే తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా! నేనైతే ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకున్నాను. నేనైతే ఈ తవా ఫ్రైలోకి కాంబినేషన్‌గా చుక్కకూర పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే చెప్తానండి నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. చూస్తున్నారు కదా! ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్‌గా, ఎంత జ్యూసీగా అయితే రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి వీడియో. బై బై. నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.